ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీకు తోడై ఉండి ఈ జనవరి 1వ తేదీ నుండి 2026 జనవరి 1వ తేదీ మధ్యరాత్రి నుండి ఈ సంవత్సరం అంతా నా దేవుని సన్నిధి మీతో కూడా ఉండునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం. లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను. అందరు మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా కొట్టు. ఇక తలెత్తినాడు చూడండి. ఒక చిన్న క్లుప్త వ్యాఖ్యానం చేసి నేను ముందుకు వెళ్తాను. సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు లేక దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్న దేవాతి దేవుడు ఇశ్రాయేలును ఉద్దేశించి ఉద్దేశపూర్వకముగా ఈ వాగ్దానం చేస్తున్నారండి. ఏమని వాగ్దానం చేస్తున్నారు అంటే, నేను మిమ్ములను విస్తరింప చేస్తాను. అంతటితో ఆపారా? ఆపలా. విస్తరింప చేస్తాను అని చెప్పిన దేవుడు అంటారు, నేను చేసిన నిబంధన మీ జీవితము పట్ల నేను స్థాపిస్తాను అన్నారు. ఎందుకన్నారు ఈ మాట? ఏ సందర్భంలో దేవాతి దేవుడు వీరితో ఈ వాగ్దానం చేశారు అని లేఖనములో మనం చదివితే, ఈ దేవుని పేరు పెట్టబడిన ఈ ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వాగ్దానము చేయబడిన దేశములోనికి ప్రయాణమై వస్తున్నారండి. ఇంచుమించుగా 1,00,000 కాల్బలం. ఈ 1,00,000 కాల్బలాన్ని దేవుడు విడిపించి, దేవుడు విడుదల కలగచేసి, దేవుడు తమ పితరులతో ఇచ్చిన ఆ వాగ్దాన భూమిలోనికి ఈ ప్రజలను తీసుకొని వెళ్ళాలి అని వారిని విడిపించి వారిని నడిపిస్తూ తిన్నగా వారికి రాజమార్గాన్ని వారి కన్నుల ఎదుట నిలబెట్టారండి. ఇప్పుడు ప్రజలు అంత ఇంత ఆనందం కాదు, ఈ ప్రజలకు అంత ఇంత సంతోషం కాదు. ఈ ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మాట ఏంటంటే, ఇంతకాలం పడిన వేదన తొలగిపోయింది, ఇంతకాలం పడిన బాధ తొలగిపోయింది, ఇంతకాలం మేము ఇబ్బందులు పడుతూ వచ్చాం, ఇంతకాలం మేము శత్రువుల చేత నెలపబడుతూ వచ్చాం, ఇంతకాలం శత్రువులు మా మీద పెత్తనము చేస్తూ మా జీవితము మొత్తం నాశనానికి తీసుకొని వెళ్ళారు. ఆ చోట నుండి మా దేవుడు మమ్మల్ని విడిపించి ఒక శ్రేష్టమైన భూమిలోనికి, ఒక శ్రేష్టమైన స్వాస్థ్యములోనికి, ఒక శ్రేష్టమైన దేశములోనికి మా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు అని వీరికి సంతోషానికి అంతా ఇంత అవధులు లేవండి. వారిని ఎవరిని అడిగినా వారి నోట వచ్చే మాట ఏంటంటే, మేము కష్టమును చూడని దేశములోనికి వెళుతున్నాం, మేము నష్టము చూడని దేశంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం, మేమా సమృద్ధి కలిగిన చోటకి వెళుతున్నాం, మేమా కష్టపడిన దేశంలోనికి వెళుతున్నాం, మేము చెమట కార్చని దేశంలోనికి వెళుతున్నాం, మేము అడుగు పెట్టే దేశం ఎలాంటిది అంటే సమృద్ధి కలిగిన దేశం, మేము అడుగు పెట్టే దేశం ఎలాంటిది అంటే శ్రేష్టమైన దేశం. ఆ దేశాన్ని మా దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నారు అని ప్రజలందరూ ఆనందకరంగా అడుగులు వేస్తున్నారండి. అంతలో దేవాతి దేవుడు వారిని ఆపి వారితో ఒక ఆజ్ఞ లేక వారితో ఒక వడంబడిక చేసేదానికి, వీరు దేవునితో ఒక వడంబడిక చేసేదానికి ఒక చోట వారిని ఆపారు. ఆపి ఇప్పుడు ఆ ప్రజలతో అంటున్నారు, చూడండి ఆశ బాగానే ఉంది మీకు, చూడండి మీ మనసులో వస్తున్న కోరిక బాగానే ఉంది, చూడండి మీ హృదయ ఆలోచనలు బాగానే ఉన్నాయి, శ్రేష్టమైన దేశంలోనికి మేము వెళ్తున్నాం, శ్రేష్టమైన దేశంలో మా దేవుడు మమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నారు, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు
అనే ఆలోచన అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను మీతో ఒకటి చెప్పాలి అనుకున్నాను, ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి అనుకున్నాను అని దేవుడు వారిని ఆపి వారితో ఒక మాట అంటున్నాడు. చూడండి, మీరు వెళుతున్న దేశములో మీరు విస్తరించబడాలి అంటే, మీరు వెళుతున్న ఆ దేశంలో మీరు దీవెనకరంగా సాగి వెళ్ళాలి అంటే, మీరు వెళుతున్న ఆ దేశంలో మీరు అభివృద్ధి చెందాలి అంటే, మీరు అడుగు పెడుతున్న ఆ దేశంలో అందరికంటే ఘనముగా పిలువబడాలి అంటే, మీరు వెళుతున్న ఆ దేశంలో మీరు శ్రేష్టమైన ఈవులను అనుభవించాలి అంటే మీరు చేయవలసినది ఒక్కటే. ఏంటి అంటే, నేను ఏ ఆజ్ఞ అయితే మీకు ఇస్తున్నానో, నేను ఏ ఆజ్ఞ అయితే మీకు ఇచ్చానో ఆ ఆజ్ఞను మీరు తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు ఈ ప్రజలందరూ అన్నారు, అదేంటి బాబు, కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించావు, నష్టకాలపు ఊపిలో మేము పడిపోయినప్పుడు లేవనెత్తావు, లేవనెత్తి విడిపించి నడిపిస్తూ తీసుకొని వస్తున్న నీ మాట మేము ఎందుకు వినము? ఎవరన్నమాట? చెప్పరేంటండి, ఎవరన్నమాట? దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అంటున్నారు, ఇంత కార్యము నువ్వు మా ఎడల జరిగిస్తే, ఇంత మేలులు నువ్వు మా ఎడల జరిగిస్తే నీ మాట మేమెందుకు మీరుతాం? నీ మాట తూచ తప్పకుండా పాటిస్తాం, దాంట్లో సందేహమే లేదన్నారు. దేవుడు తక్కువడేంటండి? ఆయనే కదా మనల్ని సృష్టించింది. మన మనసులో ఉన్న ఆలోచన ఆయనకి తెలియదేంటి? మన మనసులో ఉన్న ఉద్దేశాలు ఆయనకి తెలియదేంటి? మనం ఎలా ఆలోచిస్తామో, మనం ఎలా అడుగులు వేస్తామో, మనం ఎక్కడ నిలబడుతామో తెలియకుండా అయితే ఆయనకు ఏమి మరుగైనది లేదు కదా. వీరి మనసును ఎరిగిన దేవాతి దేవుడు అంటారు. కాదు, నిశ్చయముగా చెప్తున్నా, మీరు ఆజ్ఞ ఇంటే మీరు వెళుతూ అడుగు పెడుతున్న ఆ దేశములో వర్షకాలమున నేను వర్షాన్ని పంపబోతూ ఉన్నాను. ఎవరు చెప్తున్నారు? దేవాతి దేవుడు చెప్తున్నారు. మీరు అడుగు పెడుతున్న ఆ దేశంలో మీరు నా ఆజ్ఞ గాని గైకొంటే, మీరు నా ఆజ్ఞ ప్రకారం అడుగులు వేస్తే నిశ్చయముగా మీరు అడుగు పెట్టే ఆ దేశంలో వర్షకాలమున నేను వర్షమును కురిపించబోతూ ఉన్నాను. భూమి పండేటప్పుడు ఆ పంట కాలమున నేను భూమి పండేటట్లుగా అద్భుతం చేస్తాను. మీరు ఏ దేశంలో అయితే అడుగు పెడతారో ఆ దేశంలో ఎలా బ్రతకబోతున్నా తెలుసా? భయము లేని వ్యక్తిగా, నిర్భయ జీవితం మీరు చేత పట్టుకొని ఆ దేశంలో నివసిస్తారు. అంతేకాదు, ఆ దేశంలో మీరు ఉండినంత కాలం నేను మీకు క్షేమమును కలగ చేస్తాను అని ఈ మాటలన్నీ చెబుతూ ఆఖరికి వచ్చేలోపు అంటారు, చూడండి, మీరు నా ఆజ్ఞను విన్నారు గనుక నిశ్చయముగా నేను ఏం చేయబోతూ ఉన్నానంటే ఆ దేశంలో మిమ్మల్ని అందరినీ విస్తరింప చేయబోతూ ఉన్నాను. నేను చేసిన నిబంధనను స్థాపించబోతూ ఉన్నాను. నేను చేసిన నిబంధనను నెరవేర్చబోతూ ఉన్నాను. ఆ దేశంలో మీరు నిలిచి ఉన్నంత కాలం ఏ కొదువ, ఏ కొరత లేకుండా నేను సమృద్ధి చేత మిమ్మల్ని నింపబోతూ ఉన్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవాతి దేవుడు వారితో వాగ్దానం చేశాడండి. ఇదిగో ఈ మధ్యరాత్రి 2026 జనవరి 1వ తేదీ ఈ మధ్యరాత్రి ప్రభు మనలందరితో వాగ్దానం చేస్తున్నారు. ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాలు పొందిన ప్రజలారా, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాలు పొంది ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రజలారా, ఇదిగో నేను మీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను. గడిచిన దినాలు మీరు విస్తరించబడలేదేమో, గడిచిన సంవత్సరాలు మీరు విస్తరించబడలేదేమో, గడిచిన సంవత్సరాలు ఏ దీవెన లేక, ఏ అభివృద్ధి లేక ఎక్కడ మీరు కూరుకొని పోయి ఉన్నారో నాకు తెలియదండి. ఈ నూతన సంవత్సరంలో మీ అందరితో నా ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఆ రోజు వారితో చెప్పారు, వాగ్దానము చేయబడే దేశములోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి విస్తరింప చేస్తాను అని చెప్పాడు. ఈ రాత్రి మనందరితో చెప్తున్న మాట, ఈ 2026వ సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ నా దేవుడు విస్తరింప చేయబోతూ ఉన్నారు. కోట గట్టిగా గట్టిగా 2026 జనవరి 1వ తేదీ మధ్యరాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఆవరణంలో కూర్చొని ఈ మాటలు వింటున్న మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఈ సంవత్సరము మీరు ఎక్కడ అడుగు పెట్టినా, ఈ సంవత్సరం ఏ చోటకి వెళుతున్నా ఆ చోట నా దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నారు, విస్తరింప చేయబోతూ ఉన్నారు, విస్తరింప చేయబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయములో నుండి నా దేవుడు నీ పట్ల నవనూతనమైన కార్యములను
ప్రారంభించబోతూ ఉన్నారు, నెరవేర్చబోతూ ఉన్నారు. ఆయనే వాగ్దానము చేస్తూ ఉన్నారు, నేనే మిమ్మల్ని విస్తరింపచేసి నేను చేసిన నిబంధన మీ ఎడల నేను స్థిరపరుస్తాను. ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మీతో చెప్తున్నానండి. ఇదిగో ఈ సంవత్సరము ప్రారంభము నుండే, ఓ సేవకుడిగా మనసుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ సంవత్సరము ప్రారంభము నుండే నా ప్రభు మనతో చేసిన ఈ వాగ్దానం తప్పక మన పట్ల జరిగించునుగాక. గట్టిగా చెప్పకపోయారా? మన పట్ల నెరవేర్చునుగాక. నిశ్చయముగా 2026 ఈ నూతన సంవత్సరానికి ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానం ఒక్కొక్కరి పట్ల దేవుడు నెరవేర్చి ముగించునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను. ఇంకో మాట చెప్పనా ఒకరోజు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్న రాజు చనిపోయాడు. ఆ దేశానికి ఒక క్రొత్త రాజు సింహాసనం మీద ఏలుబడి చేసేదానికి ఆ సింహాసనం మీదకి ఎక్కాడండి. ఈ రాజు మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఈ రాజు మనసులో ఉన్న కోరిక ఏంటో తెలుసా? ఈ రాజు మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ ఊర్లో ఉన్న కొందరిని పిలువనంపించి వారందరితో మాట్లాడుతున్నారు, చూడండి, మన దేశానికి బానిసలుగా వచ్చిన వారు, మన దేశానికి బానిసలుగా ఉండదలిసి వచ్చిన వారు, వీరి జీవితం ఏ విధంగా మార్చబడుతుందంటే వీరు నానాటికి విస్తరించబడుతున్నారు. దేనికి చెప్పండి? రోజు ప్రతిదినం వీరి జీవితపు మనుగడ ఏ విధంగా మలచబడుతుందంటే ఒక విస్తరణ. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఎక్కడేసేవరో గొంగలి అంటే, అట్లా లేదు. వీరి జీవితపు మనుగడ ఏ విధంగా సాగి వెళుతుందంటే దినదినం అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఈ రాజు కంట్లో కారం కొట్టినట్టుంది, ఈ రాజు కడుపు కాలుతున్నట్టుంది. అంతలో కొందరిని పిలువనంపించి వారితో మాట్లాడుతున్న మాట తెలుసా? చూడు, మనము చూస్తూ ఉండగానే ఈ ప్రజలందరూ విస్తరించబడుతున్నారు. మనము కానీ ఇలాగే వదిలేస్తే దేశాన్ని వారు దోచేసుకుంటారు. దేశములో మనం కనపడం, వారే ఈ దేశాన్ని ఏలుబడి చేస్తారు. అందుకని వారు విస్తరించబడకుండా మనం ఎట్లాగైనా అడ్డుకోవాలి. వారు అభివృద్ధి చెందకుండా ఈ దేశంలో ఎట్లాగైనా మనం ఆపి పడవేయాలి. మన దేశంలో ఈ ప్రజలు ఆశీర్వదించబడకూడదు. ఈ ప్రజలు ఎలా ఉండాలి అంటే, మనం కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి అని రాజు ఒక ఆలోచన చేసి అందరిని పిలిచి వారితో అంటున్నారు, వీరు విస్తరించబడకుండా మనం ఆపేద్దాం. ఇప్పుడు నేనంటాను, ఇశ్రాయేలును విస్తరింప చేసింది ఎవరు? మాట్లాడండి గట్టిగా. ఇశ్రాయేలీలను ఆ దేశంలో విస్తరించేటట్లుగా చేసింది ఎవరు? వీరిని నిర్మించిన దేవుడు కదా. ఇప్పుడు నేనంటానండి, ఈయన వారిని విస్తరింప చేస్తే ఆ ఆశీర్వాదానికి ఎవడైనా అడ్డు నిలబడతాడా? చెప్పరేంటండి? రాజు కుయుక్తి పడవచ్చు, వీరి విస్తరణ అణచివేయాలి, వీరి వెతుకుదలను అణచివేయాలి, వీరి ఆశీర్వాదాన్ని త్రొక్కి పడవేయాలి అని లోకములో ఉన్న రాజు కంకణం కట్టుకోవచ్చు. మరి ప్రపంచాన్ని శాసిస్తున్న నరలోకానికి నరులను నిర్మించిన మహిమ కలిగిన దేవుడు వారి పక్షమున ఉంటే ఎవడైనా ఆపుతాడేంటి? చెప్పరేంటండి? ఎవడు ఆపలేకపోయాడు. రాజు తలంచాడు ఆపాలని, కానీ దేవుడు వాడిని ఏం చేస్తూ వచ్చాడు? అభివృద్ధిని కలగ చేస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం మొదటి దినాన్ని మీతో కూడా చెప్పే మాట ఏంటంటే, 2025వ సంవత్సరంలో మిమ్మల్ని చూచి ఎవడు అణచివేయాలనుకున్నాడో, వీరి బ్రతుకు దినములన్నిట వీరిని మేము అణచివేయాలి. ఎక్కడ ఈ ప్రజలు ఎదుగుదల కలగకూడదు, ఎక్కడ ఈ ప్రజలు ఆశీర్వాదకరంగా నిలబడకూడదు, ఎక్కడ ఈ ప్రజలు శ్రేష్టమైన చోట నిలబడకూడదని ఒకవేళ నీతో ఉండిన వారు, ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారు ఎవరు తలంచారో, మిమ్మల్ని అణచివేయాలని ఎవడు ఆలోచిస్తూ ఉన్నాడో నాకు తెలియదండి. శత్రువులు ఎంతగా ఆలోచిస్తూ ఉన్నా నా దేవుడు ఈ సంవత్సరంలో
గడిచిన సంవత్సరము కంటే, గడిచిన రోజుల కంటే 2026వ సంవత్సరంలో మిమ్మల్ని అత్యధికముగా విస్తరింప చేయబోతూ ఉన్నాడు. అత్యధికముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. చూస్తూ ఉండగానే, శత్రువులు చూస్తూ ఉండగానే, లోకం చూస్తూ ఉండగానే, మీ విరోధులు చూస్తూ ఉండగానే నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. మీ కన్నులు చూడబోతూ ఉన్నవి. మీరు దేవుని మహిమపరచబోతూ ఉన్నారు. అట్టి కార్యమును ఈ రాత్రి నా దేవుడు నీ గుడారాల పట్ల జరిగించబోతూ ఉన్నారు, నెరవేర్చబోతూ ఉన్నారు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు. మాట ఇచ్చిన దేవుడు నరుడు కాదు. మాట ఇచ్చిన దేవుడు మాటను నెరవేర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి మీ అందరితో మాట ఇస్తూ ఉన్నారు. నేనే మిమ్మల్ని అందరినీ విస్తరింప చేయబోతూ ఉన్నాను. నేనే చేసిన ఆ నిబంధనను నేను మీ ఎడల స్థాపించబోతూ ఉన్నాను అని వాగ్దానము చేసిన దేవుడు నిశ్చయముగా మన ఎడల దాన్ని నెరవేర్చి ముగించునుగాక. గట్టిగా చెప్పండి, నేను మిమ్మును విస్తరింప చేస్తాను. ఏంటంట? వద్దా? కావాలా? ఏం కావాలి? గట్టిగా చెప్పండి. ఏం కావాలి? ఏం కావాలి? వద్దా? కావాలా? మీరు వద్దన్నా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నిజం, మనసారా కోరుకున్న మొదటి రోజే, సంవత్సరం మొదటి రోజే నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ విస్తరింప చేయునుగాక. హల్లెలూయా. క్లుప్తంగా 1 లేక 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. నేను మిమ్మును విస్తరింప చేసేదను అన్నాడు. ఆయన దేనిని మన ఎడల విస్తరింప చేస్తారు? చదువుదాం. యేస్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 29-30 వాక్యాలు చదువుతారు. మీకు కరువు రానివ్వక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్య జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింప చేయబోతూ ఉన్నాను. గట్టిగా 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 కొంచెం నిద్రపోద్దు. గట్టిగా హల్లెలూయా. ఇక మీరందరూ తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. దేవాతి దేవుడు తన ప్రజలను చూచి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. అంటే అప్పటి వరకు ఈ ప్రజలు ఎలా ఉన్నారు అంటే కరువును గూర్చిన నింద. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అప్పటికే వారి పరిస్థితి ఏ విధంగా మారింది అంటే కరువును గూర్చిన నిందను అనుభవిస్తున్నారు. అన్యజనులందరూ వారు చెప్పే మాట ఏంటంటే, నీవు నమ్మిన దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎందుకు మీకు ఎంత దరిద్రతను కలగచేశారు? అన్యజనులు చెప్తున్నారు. అన్యజనులు అవమానపరుస్తున్నారు. ఎవరిని? దేవుని పేరు పెట్టబడిన ప్రజలను. అన్యజనులు అందరూ కట్టగట్టుకొని ఈ ప్రజల యొద్దకు వచ్చి ఒకటి అంటున్నారు, నీవు నమ్మిన దేవుడు ఏమయ్యారు? మీరు ఆశ్రయించిన దేవుడు ఏమయ్యారు? ఇంత ఇబ్బందుల మధ్య మీరు నడిపించబడుతున్నారు కదా, ఇంత కష్టకాలంలో కూరుకొని పోయారు కదా, ఏ చోట నిలబడిన ఆశీర్వాదం లేదు, ఏ చోట నిలబడిన దీవెన లేదు, మీరు ఏ చోట అడుగు పెట్టిన దరిద్రతను అనుభవిస్తున్నారు కదా, సరిగా ఆహారము తినలేని స్థితిలో ఉన్నారు కదా, సరిగా తల ఎత్తుకొని బ్రతకలేని స్థితిలో ఉన్నారు కదా. ఇంతటి అవమానం మీ మీద ఉండగా ఇంకా మేము గనులమని చెప్పుకుంటున్నారే అని శత్రువులందరూ వచ్చి దేవుని ప్రజలను అవమానపరుస్తున్నారండి. మన దేవుడు ఎవరు? మనము అవమానపరచబడుతూ ఉంటే చూస్తూ ఊరక నిలిచి చూచేవాడు కాదు. మనము అవమానపరచబడుతూ ఉంటే చూచి ఆనందపడేవాడు కాదు. ఈ ప్రజల అవమానాన్ని చూచాడు, ఈ ప్రజల కరువును చూచాడు, ఈ ప్రజల నిందను చూచాడు. చూచిన దేవుడు వారితో ఒక మాట అంటున్నారు, ఓ ఇశ్రాయేలు వారులారా, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా, మీరు భయపడవలసిన అక్కరలేదు.
ఈ ప్రజలందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఏంది భయపడని అక్కర్లేదు అంటున్నావు? ఇప్పటి వరకు బాధపడుతుంటే, ఇప్పటి వరకు నెమ్మది లేక బ్రతుకుతుంటే, ఇప్పటి వరకు సమాధానం లేక బ్రతుకుతుంటే, మేము తలదించుకొని బ్రతుకుతున్నాము కదా. ఆశీర్వాదకరంగా ఎలా నిలబడ్డాం? మేము భయముతోనే బ్రతుకుతున్నాము కదా. దీవెనకరంగా సమాజంలో ఎలా సాగి వెళ్ళగలుగుతున్నాం? మేము నిలిచిపోయామ్మా అన్నట్లుగా మాట్లాడుతుంటే ఈ ప్రజలతో దేవాతి దేవుడు అంటారు, చూడు, ఎక్కడ కరువును గూర్చి నింద మీరు విన్నారో, ఎక్కడ కరువును గూర్చిన అవమానం మీరు చూస్తూ వచ్చారో, ఎక్కడ కరువును గూర్చిన ఆ ఆలోచన మీ మనసులో ఉంచుకొని మీరు తలదించి బ్రతుకుతున్నారు, అదే చోట, ఏ చోట మీ చెట్ల ఫలాలు ఫలించలేదో, ఏ చోట మీ భూమి పండలేదో, ఏ చోట మీ కడుపు నిండలేదో, అదే చోట నేనేం చేయబోతూ ఉన్నానంటే, ఇప్పటి వరకు అన్యజనుల అవమానం మీ మీద ఉన్నది కదా, అన్యజనుల అవమానం ఇక మీదట మీరు నొందకుండా ఆ అవమానమంతటి నేను తీసివేయబోతూ ఉన్నాను. అవమానమును తీసివేయటకు మీ చెట్ల ఫలాలను నేను ఫలింప చేయబోతూ ఉన్నాను. మీ అవమానమును తీసివేయటకు మీ భూమి పండేటట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఇక మీదట మీరు కడుపార తిని ఆనందకరంగా అడుగులు వేయబోతూ ఉన్నారని దేవాతి దేవుడు వారితో మాట్లాడి, వారితో ముచ్చటించి, వారితో వాగ్దానం చేసి ఏం చేశాడో తెలుసండి? అవమానాన్నంతా కొట్టివేసి ఈ ప్రజలకు ఘనత కలుగునట్లుగా, ఈ ప్రజలు కడుపు నిండా ఆహారము భుజించున్నట్లుగా ఆ ప్రజలను ఆ చోట ఏం చేశాడు? వారి చెట్ల ఫలాలని, వారి భూమిలో నుంచి వస్తున్న ప్రతి పంటను దేవుడు విస్తరింప చేశాడంటండి. ఇప్పుడు ఆ ప్రజలందరూ చెప్పుకునే మాట ఏంటంటే, ఇదిగో నిన్నటి వరకు మేము కరువులో నిలిచిపోయాం, నిన్నటి వరకు మమ్మల్ని, మా పిల్లలని ఏమి వెంటాడింది? చెప్పరేంటండి? కరువును గురించిన అవమానం వెంటాడింది. నిన్నటి వరకు మమ్మల్ని ఏది ఏలుబడి చేసింది? అవమానముతో కూడిన అలజడి మమ్మల్ని ఏడుబడి చేసింది. నిన్నటి వరకు మాకు ఏం సమీపించింది? జనులందరూ కట్టగట్టుకొని వచ్చి మమ్మల్ని అందరూ అవమానపరిచారు. ఇప్పుడు అవన్నిటిని మా దేవుడు ఏం చేశారు? ఏ వ్యక్తి అవమానపరచబడ్డాడు అన్నారో ఇప్పుడు అదే వ్యక్తి అంటున్నాడు, మా దేవుడు మా భూ పంటను ఏం చేశాడు? విస్తరింపచేశారు. ఒక్క మాటలో చెప్తున్నా, భూ పంట అనేదానికంటే భూ సంబంధమైన దీవెన, లేక మన కుటుంబ పోషణ కొరకు కావాల్సిన ఒక దీవెన, మన కుటుంబ పోషణ కొరకు కావాల్సిన ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేశారు? వారికి ఏం చేశారు? అనుగ్రహించి వారి అవమానమంతటిని తీసివేశాడు. ఇదిగో ఈ మధ్యరాత్రి జనవరి 1వ తేదీ ఈ మధ్యరాత్రి ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి, 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు ఏ కరువును గూర్చిన నింద మీరు విన్నారో, ఏ కరువును గూర్చిన అవమానం మీరు చూస్తూ వచ్చారో, డిసెంబర్ 31వ తేదీ వరకు ఒకవేళ వేధించబడుతూ, రోధించబడుతూ, కన్నీరు కారుస్తూ, ఇక మేము ఈ కరువు దినాలలో మేము ఇలాగనే చావాలా, ఈ కరువు దినం ఇలాగనే మేము ముగించుకుంటూ వెళ్ళాలా, మా బ్రతుకు దినములన్నిట ఈ కరువు తప్ప ఒక ఆశీర్వాదం కూడా ఇక కనపడదా అనే నిస్సాయ స్థితిలో నిలిచి ఈ రాత్రి మీరు పాలు పొందారో నాకు తెలియదండి. ఈ రాత్రి నా దేవుని మాటలు మీరు వింటున్నారో నాకు తెలియదండి. ఈ నూతన సంవత్సరం నా ప్రభు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. 2025 డిసెంబర్ 31వ తేదీ మధ్యరాత్రి వరకు ఏ కరువు, ఏ అవమానం మీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నా, 2026 1వ తేదీ ఈ మధ్యరాత్రి నా ప్రభు మీ మీద నుంచి కొట్టివేయబోతూ ఉన్నారు, తీసివేయబోతూ ఉన్నారు. ఇప్పుడే దేవుడు మీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా మీ మీద మోపబడి ఉన్న కరువు అనే నిందను నా దేవుడు దూరపరచబోతూ ఉన్నారు, కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ దినం నుండి మీరు సమృద్ధిని చూడబోతూ ఉన్నారు, శ్రేష్టమైన ఆశీర్వాదానికి మీరు నాంది పలకబోతూ ఉన్నారు. ఎక్కడ ఎప్పుడు దరిద్రత అనే మాట లేకుండా నా దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నారు. మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దీవెన చూడబోతూ ఉన్నారు. ఎక్కడ నిలిచినా అక్కడ నా దేవుడు మీ కుటుంబ పోషణ కొరకు ప్రతి విషయములో
నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం కరువును గూర్చిన నింద మీ మీద ఉండకుండా దేవుడు ఏం చేయబోతూ ఉన్నారు? దానిని ముగింపు చేయబోతూ ఉన్నారు. దానిని ముగింపు చేసి ఈ దినము నుండి, ఈ 1వ తేదీ నుండి మిమ్మల్ని అందరినీ కరువు అనే చోట మీరు లేకుండా సమృద్ధి కలిగిన చోటకి మిమ్మల్ని అందరినీ నా దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? చెప్పండి. నేను మిమ్ములను విస్తరింప చేస్తాను అన్నాడు కదా. ఆయన దేనిని విస్తరింప చేస్తారు మన బ్రతుకుల్లో? కరువు అని నింద లేకుండా మనము సమృద్ధిగా బ్రతుకున్నట్లుగా మన చేతు పనులన్నిటిని ఆయన విస్తరింప చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఓ మాట మీకు పరిచయం చేస్తా, మీరందరు తలెత్తినను చూడండి. ఒకరోజు ఒక దేశంలో విపరీతమైన కరువు. ఒక దేశంలో ఆ కరువు చూచిన ఆ దేశస్తులు భయపడిపోతున్నారు. ఎందుకు భయం? గట్టిగా చెప్పండి. ఎందుకు భయం? ఒరే బాబు, 9 మాసాలు మోసి కని పెంచుతున్న ఈ చిన్న బిడ్డలు కన్నుల ముందు కనుమరుగైపోతారని ఒక భయం, ఆకలితో చనిపోతారనే ఒక భయం, ఈ కుటుంబం ఎలా, ఈ పిల్లలు ఎలా అనే ఒక దిగులులో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ నిలిచిపోయారండి. ఆ దేశంలో ఒక భక్తి కలిగిన వాడు, ఏ దేశంలో? సులూరుపేట దేశంలో కదా, మన 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 దేశం కదలే. ఆ దేశంలో ఒక భక్తి కలిగిన వాడు నివసిస్తున్నాడు. ఆ భక్తి కలిగిన వాడు కూడా ఆలోచించిన ఆలోచన ఏంటంటే, నిజమే కదా, మరి ఈ దేశంలో ఇంత కరువు ఉంది, ఈ కరువు దినాలు తొలగిపోయేంత వరకు ప్రక్కన ఉన్న దేశంలో తల దాచుకుందాం. ఎందుకంటే ప్రక్కన ఉన్న దేశం సమృద్ధి కలిగిన దేశం, పక్కన ఉన్న దేశం ఎలాంటిది? శ్రేష్టమైన దేశం, పంటలు బాగా పండుతాయి, ధాన్యము బాగా ఉంటుంది. కనుక కరువు తొలగిపోయేంత వరకు మనమందరం ఎక్కడుందాం, అక్కడికి వెళ్దాం అని కుటుంబీకులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారండి. బాగానే ఉంది, ఆలోచన బాగానే ఉంది. ఎవరి ఆలోచన? ఆ భక్తుని ఆలోచన బాగానే ఉందండి. ఇక భార్యను పిలిచి భార్యతో ఒక మాట అన్నాడు. మా ఎట్లా ఈ దేశాన్ని మనం విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్తున్నాం, వెళ్ళేదానికి ముందు ప్రభువు దగ్గర ఆలోచన తీసుకొని వెళదాం. ఎవరి దగ్గర? నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? 2025వ సంవత్సరం దాటేటప్పుడు మీరందరూ ప్రభువుని అడిగారా లేదా? ఏమడిగారు? అది కూడా సందేహమా? ఏమడిగారు? ప్రభువా, ఈ సంవత్సరం పడిన బాధ 2026లో పడకూడదని 2025 చివరి క్షణంలో కూడా మీరు నిర్ణయాలు తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. అంటే ప్రార్థన చేసుకున్నారు, రాబోతున్న సంవత్సరం దీవెనకరంగా ఉండాలని. ఈ కుటుంబీకులు కూడా అలాగే చేశారండి. పాపం ఆయమ్మ పగలంతా అలసిపోయినట్టుంది. కడిగి తుడిసి ఆరబెట్టి వండి దించి వండి దించి, అబ్బో ఏదో 100 మందికి వండుతున్నట్టు. ఎవరు ఉండేది ఇంట్లో ఇద్దరికి ఆయమ్మ ఎంత అలసిపోయిందో. నా వల్ల కాదులేండి, నేను పడుకుంటాను, నువ్వు ప్రార్థన చేసుకున్నది ఆయమ్మ అన్నాడు. ఆయమ్మ వెళ్ళి పడుకుంది. పాపం ఈ భక్తుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, అయ్యా, దేశం కరువుతో ఉన్న సంగతి నీకు తెలుసు గనుక నేను నీ సన్నిధిలోనికి వచ్చి నీ పాదాలు పట్టుకొని నేను మొరపెడుతూ ఉన్నాను. నేను పలాని దేశమునకు వెళితే క్షేమమును చూస్తానా? నేను పలాని దేశంలో అడుగు పెడితే అభివృద్ధి పొందుతానా? పలాని దేశానికి వెళితే నాకు నా కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుందా లేదా అని దేవుని దగ్గర అడగటం ప్రారంభించాడు. మంచి అలవాటు అండి. ఎవరికి? ఆ భక్తుడికి మంచి అలవాటు. తినక దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు ఒక మాట అన్నాడు, ఎక్కడికి వెళ్తావు నాన్న? ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై అతనితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళదలిచావు?
ఈ దేశంలో కాకుండా ఏ దేశానికి వెళ్ళి ఏమి సంపాదించుకోవాలని అడుగులు వేస్తున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నాకు తెలియచేయి అన్నాడు. వెంటనండి ఈ భక్తుడి నోట వచ్చిన మాట ఏంటంటే, ఏం లేదు బాబు, ఈ గెరారు ప్రాంతంలో కరువు విస్తారంగా ఉంది గనుక నేను ఐగుప్తు దేశమునకు వెళ్ళి తల దాచుకోవాలి అనుకుంటున్నాను. మరి నీ మాట సెలవిస్తే వెళ్తాను అన్నాడు. వెంటనండి దేవుడు ఈ భక్తునితో అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏ కరువు కలిగిన దేశములో నీవు ఉన్నావో, ఏ కరువు కలిగిన చోట నీవు నిలిచి ఉన్నావో ఈ దేశములో ఉండు. నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఈ దేశములో నేను నిన్ను విస్తరింప చేయబోతూ ఉన్నాను అని దేవుడు చెప్పాడు. వెంటనండి ఏం ఆలోచించాలా, అయ్యో బాగా చెప్తున్నావే నువ్వు, భలే చెప్తున్నావు కదా నువ్వు. భూమి అంతా ఏమైపోయింది? నెరలు విడిచింది. భూమి అంతా ఏమైపోయింది? సేద్యపరచేదానికి కూడా వీలు లేదు. భూమి అంతా ఏమైపోయింది? వర్షము లేక, భూమిలో నీళ్లు లేక, బోర్లో నీళ్లు లేక, నదుల్లో చెరువులలో నీళ్లు లేక అంత ఎండిపోయింది. మరి ఎండిపోయిన ఈ భూమిలో ఎలా ఆశీర్వాదం కలుగుతుంది? ఎలా దీవెన కలుగుతుంది అని దేవుణ్ణి అడిగాడండి. దేవుడు అన్నారు, బాబు ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఎవరు? నేను కదా. దీవిస్తాను అని చెప్పింది ఎవరు? నేను కదా. మరి నీకెందుకు సందేహం? నీకెందుకు ఆవేదన? ఇది జరుగుతాదో ఇది జరగదో అది నీకెందుకు? నా మాట విను, ఇక్కడే ఉండు, ఆశీర్వదిస్తున్నాను. సరేలే, దేవుడు చెప్పిన తర్వాత కూడా సాహసించి ఎందుకు ముందుకు వెళ్ళాలనుకొని, దేవుడు చెప్పాడు కదా మరి వినాలి కదా అని ఇద్దరు ఏకమైపోయి ఇప్పుడు ఇద్దరు ఒక అరకను చేతబట్టారు. అరకను చేతబట్టి పొలములో అడుగు పెట్టారండి. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, మన భాషలో మాట్లాడుకుందాం. వేసవి కాలంలో ఎవరైనా పంట వేస్తారా? మన భాషలో మాట్లాడుకుందాం. ఏమా చెప్పరే, గట్టిగా చెప్పు. ఎవరు వేయరు. విత్తనం విత్తది ఎప్పుడు? వర్షాకాలంలో. వేసవి కాలంలో ఎవడు విత్తనం వేసేదానికి కూడా అడుగు ముందుకు వేయడు. మరి వీరిద్దరు ఏ పరిస్థితులు ఏదో తెలుసా? భూమి సహకరించదు విత్తనం వేసేదానికి. అరక కట్టి సేద్యపరిచేదానికి భూమి సహకరించదు. అలాంటి సందర్భంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి అరక కట్టి తిన్నగా వెళుతుంటే ఆ వీధిలో ఉన్న వారందరూ ఏలన చేస్తున్నారు. ఓ ఇసాక, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ ఇసాక, ఏంటి ఇప్పుడు అరక కట్టి చేత పట్టుకుని వెళుతున్నావు? ఎక్కడికి వెళ్ళదలిచావు? ఇసాక అంటాడు, దేవుడు రాత్రి నన్ను అరక కట్టి పొలాన్ని వ్యవసాయం చేయమన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అనిలోపండి ఇక చుట్టుప్రక్కల ఉన్నవారు సంతోషపడతారా? ఒరే తెక్కలోడు లాగా ఉన్నావు కదరా బాబు నువ్వు. ఇంతటి కరువు కలిగిన దినాలలో భూమి సహకరించదు, విత్తనం వేస్తే అది బ్రతకదు, నీళ్ళే లేవు, ఎలా నువ్వు సేద్యపరుస్తావు తెలియదు. దేవుడు వెళ్ళమన్నారు, దేవుడు చెయ్యమన్నారు, నేను చెయ్యబోతూ ఉన్నాను. అది మనకు జరగదు అని మన మనసులో ఉండవచ్చు, కానీ నేను నమ్మిన దేవుడు ఎవరు? సమస్తమును సాధ్యపరుచుకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయుటకు సర్వశక్తి కలిగిన వాడు. ఇంకో మాట చెప్పనా? ఏయ్ మార్కనా, లాజరనా, ఇంకో మాట చెప్పనా? చెప్పు. నేను ఎప్పుడు పుట్టానో తెలుసా? నేను కాదే, తల్లే. ఇసాక్ గారు అంటున్నారు, ఆ మార్కనతో, ఆ లాజరనతో, ఆ పక్కింటి అన్నలతో అంటున్నారు, నేను ఎప్పుడు పుట్టానో తెలుసా? మా నాన్నకు 75 సంవత్సరాల మాట ఇచ్చాడు. మా నాన్న ఎన్ని సంవత్సరాలు చూశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూచాడు, కానీ నిరీక్షణ కోల్పోలా. ఎందుకంటే మాట ఇస్తే మాట తప్పని దేవుడు మా నాన్నను పిలిచాడు. మాట ఇస్తే మాట తప్పని దేవుడు మా నాన్నను ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి మా నాన్న పట్ల చేసిన ఆ దేవుడే మా నాన్నను ఒంటరిగా పిలిచి అనేకులకు ఆశీర్వాదకరంగా కనపడినట్లుగా విస్తరింప చేసిన దేవుడే మరి నాతో కూడా అదే మాటగా చెప్పింది. మరి నన్నెందుకు విస్తరింప చేయడు?
ఖచ్చితంగా చేస్తాడు, సందేహమే లేదు అన్నాడు. అడిగిన వారందరికీ ఇదే మాట చెప్పుకుంటూ వెళ్తున్నాడండి. వెళ్ళారు, బాగానే వెళ్ళారు, భార్య భర్తలు వెళ్ళారు. వెళ్ళి ఆ పొలం చూస్తే ఏమైపోయింది? బీడుబారిపోయింది. ఏమైపోయింది? ఎందుకంటే కరువు కదా, సేద్యపరచడానికి వీలు లేదు, మొత్తం బీడుబారిపోయింది. ఆ పొలాన్ని చూచి ఒక ఆలోచనలో పడ్డారు, ఇది ఎలా మనం చేయాలి? ఆలోచించి భార్య భర్తలు కలిసి ఇద్దరు మాట్లాడుకున్నారు. చూడమ్మా, ఏం లేదు, మనము మోకరించి కన్నీరు కారుస్తే దేవుడు ఏదైనా సాధ్యపరుస్తారు. గనుక మన ఇద్దరం చేయవలసినది ఒకటే, ఈ బీడు భూమిలో, ఈ పొలములో మనం కన్నీరు కారుతాం. ఎండిపోయిన ఈ భూమిని కన్నీళ్లతో తడుపుదాం. ఎండిపోయిన ఈ భూమిని కన్నీళ్లతో తడిపి మనం సేద్యం చేద్దాం అని ఇద్దరు ఒక పక్కన కూర్చొని ఏడవటం మొదలు పెట్టారండి. ఇద్దరు భార్య భర్తలు. దేవా, మాట ఇచ్చావు కదా, కరువును గుర్చిన నిందన మా జీవితంలో ఉండకూడదయ్యా, కరువు దినాలు తొలగిపోవాలి, మా భూ పంటను విస్తరింపచేయండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మేము పడిన వేదన ఇక చాలు, ఇక మీదట మేము ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా మీరు ద్వారము తెరవండి అని భార్య భర్త ఇద్దరు కలిసి ఓ చోట మోకరించి ఎలుగెత్తి ఏడుస్తున్నారండి. నేను ఆలోచించిన ఆలోచనలేండి, నేను ఆలోచించి చేస్తున్న వ్యాఖ్యానం ఇది. ఇద్దరు ఏడుస్తుంటే ఇద్దరితో పాటు ఏవి వెళ్ళాయి? గట్టిగా చెప్పుండి. ఎద్దులు వెళ్ళాయి. ఆ ఎద్దులు కూడా అల్లంత దూరాన నిలిచి వీరిద్దరిని చూస్తున్నాయి. ఎవరిద్దరిని? భార్యని భర్తని, యజమానుని యజమానురాలని. ఈ ఎద్దులు ఇద్దరిని చూస్తూ ఈ ఎద్దులు కూడా ఒకటి దానితో ఒకటి మాట్లాడుకున్నాయి. ఏమండి, ఎద్దులు ఎలా మాట్లాడతాయి అంటారా? వాటి సైగలు నేను చెప్తున్నా వినండి. అంటే వాటికే కానీ మనసుండి, వాటికి కానీ నోరుంటే ఏం మాట్లాడుకుంటే చెప్తాను వినండి. ఆ రెండు ఎద్దులు యజమానుని యజమానురాలను చూచి ఈ రెండు ఎద్దులు మాట్లాడకుండా, చూడు, మనం కూడా ఆహారం పెట్టలేని స్థితిలో యజమానులు ఉన్నారు. రెండు ఎడ్లు కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఇద్దరు యజమానులు మనకు ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేశమంతా కరువు. మరి కరువు దినాలలో యజమానులు మనకు ఎలా ఆహారం పెడతారు? కనుక ఇప్పుడు మన ఇద్దరం ఏం చేద్దామంటే, యజమానులు ఏడుస్తున్నట్లుగా యజమానులకు కొంచెం మనం సహాయం చేద్దాం అని ఆ ఎడ్లు కూడా అండి ఆ చోట నిలిచి, ఆ పొలంలో నిలిచి ఇప్పుడు కన్నీరు కార్చడం మొదలెట్టాయి. చూడలేదా మీరు ఎద్దులు ఏడిచింది? ఎప్పుడు ఏం మాట్లాడరే? ఆ మధ్య సోషల్ మీడియాలో చూడలా, యజమానుడు చనిపోతే మంచం మీద పడుకోబెట్టారు. ఆ నోరు లేని జీవి అతని చేతికున్న ఈ చొక్కాను పట్టుకొని నోటితో లాగుతూ అంబా అని ఏడుస్తుంటండి. దాని కంట నీళ్ళు కారిపోతున్నాయి. ఎద్దు ఏడవదు అని దానికి వీలు లేదు. ఈ ఎడ్లు కూడా యజమానులను చూచి ఆ పొలంలో చేరి ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాయి. దేవా, మా యజమానులు చేసే మొర వినండి, మా యజమానులు చేసే ప్రార్థన వినండి. వారితో పాటు వారి పక్షమున మేము కూడా మొరపెడుతూ ఉన్నాం. మా కన్నీరును చూచి మీరు దిగిరండి ప్రభు, మేము అద్భుతం చూడాలి, కనుక నీ సహాయం మాకు కావాలి అని ఎడ్లు వాళ్ళిద్దరు కలిసి ఏడుస్తుంటేనండి, ఓ మాట చెప్పనా, ఎడ్లు వీరిద్దరు కలిసి ఏడుస్తుంటే పొలము మొత్తం ఏమైపోయింది? కథ చెప్పట్లా, వాక్యం చెప్తుంది. కన్నీళ్లతో విత్తువాడు ఏటట కన్నీళ్లతో విత్తువాడు, వాక్యం చెప్తుంది. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంటను కోస్తాడు లేఖనం సెలవిస్తుంది. మరి అదే కన్నీరు వారు అక్కడ కార్చారు. అదే కన్నీరు ఆ పొలమును తడిపేటట్లుగా వారు ప్రయాసపడ్డారు. మొత్తం పొలమంతా తడిపారండి. సాయంత్రం మోయలోపు తడిపి తిన్నగా ఇప్పుడు సేద్యం మొదలు పెట్టారు. ఒక మాట చెప్పనా, లక్షల ఎకరాలన్నీ ఏమయ్యాయి? బీడుబారిపోయాయి. కానీ ఇతడు ఏ పొలంలో అయితే అడుగు పెట్టారో ఆ పొలం మొత్తం ఎలా ఉంది? తడిసిపోయింది.
ఆ పొలం మొత్తం ఏమైపోయింది? నీటితో తడిచిపోయి ముద్దయిపోయింది. ఇప్పుడు సేద్యం చేసి విత్తనం విత్తుతున్నాడండి. సరే, సేద్యపరిచేటప్పుడు కన్నీరు గార్చాడు. ఇప్పుడు విత్తనం విత్తేటప్పుడు ఏం కావాలి? చెప్పరేంటండి? కన్నీరు కావాల్సిందే కదా, నీళ్ళు కావాల్సిందే కదా. విత్తనము విత్తుతున్నాడు, ప్రతి విత్తనము మీద కన్నీటి చుక్కను రాలుస్తున్నాడు. దేవా, ఈ భూమిలో ఈ విత్తనాన్ని వేస్తున్నాను, ఇది 100 ఫలితాన్ని చూడాలి. ఏ విత్తనము ఈ భూమి పాలు కాకూడదు, ఏ విత్తనము ఈ మట్టి పాలు కాకూడదు. నేను విత్తుతున్న ఈ విత్తనం ఆశీర్వాదకరంగా నిలబడుతూ నేను చూడాలి అని విత్తనం విత్తుతున్నాడు, కన్నీటి చుక్కను కారుస్తున్నాడు. కన్నీటి చుక్కను కారుస్తున్నాడు, విత్తనం విత్తుతున్నాడు అండి. ఆ రోజు గతించిపోయింది. ఇప్పుడు ఆ విత్తనం బతకాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడండి. బోరు వేయాల్సిందే. ఏ బోరు? హృదయం అనే బోరును విప్పాల్సిందే. తిన్నగా వెళ్ళారు, భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారు, మోకరించి రోజు కన్నీరు కారుస్తున్న, దేవా ఇదిగో ఈ పొలం నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఈ కరువు దినవచ్చు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. ఈ కరువును కూర్చున్న నింద దేశంలో ఉండవచ్చు, నా కుటుంబంలో ఉండకూడదు. ఈ కరువును కూర్చున్న అవమానం దేశాన్ని ఏలుబడి చేయవచ్చు, కానీ నా కుటుంబాన్ని ఏలుబడి చేయకూడదు. ఒక్కసారి చూడు అని మొరపెడుతుంటే అండి, రోజు ఒక విచిత్రమైన సంగతి చెప్పనా, రోజు రోజుకి ఆ విత్తనం ఏమైంది? మొలకెత్తింది. చుట్టుప్రక్కల ఉన్న వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. చుట్టుప్రక్కల ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? ఆలోచనలు పడిపోయారు. ఒరే, ఇది ఎలా సాధ్యం? భూమిలో విత్తనం విత్తితే అది జీవంతో మొలకెత్తది కదా, ఎలా మొలకెత్తింది అని అందరూ వచ్చారు. ఎవరి దగ్గరికి? గట్టిగా చెప్పు. ఎవరి దగ్గరికి? ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఆ రోజుల్లో మైకులు లేవు. అదే కానీ ఈ రోజులో జరిగింటే వెంటనే టీవీ 9, టీవీ 5, ఈ టీవీ, ఆ టీవీ, మా టీవీ, ఈ టీవీలు అన్నీ వచ్చేసి ఇంటి ముందు కూర్చొని మైకులు పెట్టేవాళ్ళ కదా. ఇది ఎలా సాధ్యం? ఎలా జరిగిందంటారు? ఇది ఎలా మీరు చేయగలిగారు అని అబ్బో ఒకడు అడుగుతారు. ఆ రోజులు మైకులు లేవుగా, నోరుందిగా. అందరూ వచ్చి ఎలా ఇస్సాకు ఇది జరిగింది, ఎలా సాధ్యపరచబడింది అంటే ఇస్సాకు ఒకటే అన్నాడు, నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు, నేను ఆశ్రయించిన దేవుడు నన్ను అవమానపరచడు, నేను నమ్మిన దేవుడు నన్ను కించపరచడు, అవమానం కలిగిన చోటే నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు నాతో కూడా ఉంటానని చెప్పాడు, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అందుకే ఆయన మాటకు నేను లోబడి అడుగు పెట్టాను. ఇప్పుడు ఏం కలిగింది? ఆశీర్వాదం. లేఖనములు రాయబడిన మాట తెలుసండి, ఆ దేశం ముందున్నవాడై ఇస్సాకు విత్తనము విత్తగా అతడు ఆ సంవత్సరం ఏం పొందాడు? మాట్లాడండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మీ బాధ నాకు అర్థమైంది. కొంచెం చేతులు ఊపి చెప్పండి, గట్టిగా చెప్పు. 2 చేతులు ఊపండి, పక్కన కొట్టండి. మరి మీరు మళ్ళీ ఏం చేస్తాం? మరి నిద్ర టైం, మరి నేను కూడా తప్పదు. ఇంకా నిద్ర టైంలో మిమ్మల్ని విసిగించకూడదు, కానీ తప్పదు. కొత్త సంవత్సరం కదా. ఒకసారి 2 చేతులు తోపండి, గట్టిగా పో. ఇప్పుడు వినండి. వాక్యం ఉంటుంది, ఇస్సాకు విత్తనము విత్తి ఆ సంవత్సరం ఎంత? అందరు గట్టిగా చెప్పండి, అందరు ఏకస్వరం. ఎంత? విత్తనము విత్తి ఎంత చూచాడు? 100. ఇప్పుడు నేనంటాను, 100 ఆశీర్వాదం ఆ దేశంలో ఎవరికైనా ఉందా? సరే, 100 ఎందుకులే, ఒక్క భాగం ఏమైనా ఉందా ఎవరికన్నా? ఒక్క భాగం ఎందుకులే, గోరంతా ఉందా? ఏంటండి? లేదు. దేశమంతా కరువు, కానీ ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు కుటుంబంలో ఏం కలిగింది? ఆ సంవత్సరం 100 ఫలాన్ని అతడు చూచి ఆనందకరంగా అడుగులు వేశాడు. నేను అనే మాట, ఆ ఇంటి మీద కరువును కూర్చుని నిన్న దేవుడు తీసివేశాడా లేదా? ఆ ఇంటిని సమృద్ధి చేత నింపాడా లేదా? ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నేను కూడా కోరుకొని
మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానండి. నేను కూడా కోరుకొని మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నాను. ఆ సంవత్సరం, ఏ సంవత్సరం? ఇస్సాకు విత్తనము విత్తిన సంవత్సరం. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటి తెలుసా? 2026 ఈ సంవత్సరం నా దేవుడు మిమ్మల్ని అందరినీ నూరంతలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. గట్టిగా నా దేవుడు మీ అందరితో మాట ఇస్తూ ఉన్నారు. ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించిన ఆ దేవుడే, ఇస్సాకును నూరంతలుగా విస్తరింప చేసిన ఆ దేవుడే, ఇస్సాకును నూరంతలుగా దీవించిన ఆ దేవుడే ఈ జనవరి 2026 ఈ మొదటి తేదీ నుండి ఈ సంవత్సరం మీరు ఎక్కడికి వెళుతున్న ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్న ఘనముగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన నా దేవుడు కరువును కూర్చున్న నిందను కొట్టివేయబోతూ ఉన్నారు, తీసివేయబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభములోనే నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు. అన్య జనుల కరువును కూర్చున్న నింద ఇక మీదట మీరు నొందకున్నట్లుగాను నేను మీ పంటను విస్తరింప చేయబోతూ ఉన్నాను అని చెప్పిన దేవుడు ఈ సంవత్సరము నా దేవుడు మీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదించబోతూ ఉన్నారు. మీ చేతుల దీవెనను దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. ఏది ప్రారంభించినా, ఏది పట్టుకున్నా, ఏది చేయాలని తలంచినా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. నేనే మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నాను. నేనే మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను. నేనే ఏ చోట నిలబడిన కరువును గుర్చిన నింద మీ మీద ఉండకుండా నేను దానిని కొట్టివేయబోతూ ఉన్నాను. 2026 సంవత్సరం సమృద్ధి కలిగిన సంవత్సరముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. కరువును తీసివేసే సంవత్సరముగా మార్చబోతూ ఉన్నారు. కరువును తీసివేసి ఆశీర్వదించగలిగిన సంవత్సరముగా నా దేవుడు మీ కుటుంబానికి మార్చబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా నా దేవుడు మీకు తోడై ఉండి అన్ని విషయాలలో, అన్ని కోణాలలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ విస్తరింపచేయునుగాక. ఇక కరువును కూర్చున్న నింద మీ మీద ఉండకున్నట్లుగా నా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మీ భూ పంట అంతటిని, లేక మీ చేతుల కష్టార్జితం అంతటిని, మీ వ్యవసాయం అంతటిని, మీరు పూనుకొనిన ప్రతి దానిని నా దేవుడు నూరంతలుగా మార్చబోతూ ఉన్నారు. చెప్పేది ఏదో కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు ఆయన? చెప్పండి. మిమ్మల్ని విస్తరింప చేసేదను అని చెప్పిన దేవుడు ఈ సంవత్సరంలో ఏం చేయబోతూ ఉన్నాడంటే కరువును కూర్చున్న నింద నీ గుడారంలో లేకుండా, కరువును కూర్చున్న అవమానం నీ కుటుంబం మీద లేకుండా మీ చేతుల కష్టార్జితం అంతటి నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. మీ చేతుల పనులన్నిటి నా దేవుడు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. 2026 సంవత్సరం మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే సంవత్సరముగా నా దేవుడు చేయునుగాక. పక్కన చూసి చెప్పండి ఆ మాట. 2026 సంవత్సరం నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించునుగాక నా దేవుడు. ఏం చేయబోతున్నాడు ఆయన ఈ సంవత్సరం? మిమ్మల్ని విస్తరింప చేస్తాను అని చెప్పిన దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? తప్పక మీ చేతుల పనులన్నిటినీ నా దేవుడు విస్తరింప చేసి మీ గుడారులో కరువు లేకుండా సమృద్ధితో నా దేవుడు నింపునుగాక. గట్టిగా సపోర్ట్ కొట్టండి. రెండవ మాట, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 7వ చరణం. త్వరగా. ఏం తల్లి మొత్తం కలిపి చదువుతున్నావు? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింప చేయబోతూ ఉన్నారు. గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. పట్టడమే ఈరోజు రాత్రి అంతా. ఇక తలెత్తినాడు చూడండి, చిన్నగా వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. నా ప్రాణమా యెహోవా నీకు, ఇప్పుడు ఏమి విస్తరింప చేస్తాడు ఆయన? చెప్పండి. ఇప్పుడు నేనంటాను, మీరంతా తలెత్తి తిన్నాను చూడండి. ఇప్పుడు నేనంటాను, సరే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు క్షేమకరంగా ఉన్నారా? ఏంటంటే
మీరు క్షేమకరంగా ఉన్నారా అంటే క్షేమకరంగా లేరు. ఎందుకని అంటే ఏదో ఒక శత్రువుని తరుముతున్నారు. ఇప్పుడు శత్రువు నిన్ను తరుముతున్నందు వలన నీకేం లేదు చెప్పండి. శత్రువు నిన్ను వెంటాడుతున్నందు వలన నీకేం లేదు. మరి ఎలా చెప్పగలవు నేను క్షేమంగా ఉన్నాను అని? నేననేం మాట తెలుసా, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి గడిచిన దినాలలో గడిచిన సంవత్సరాలలో ఒకవేళ క్షేమము లేక ఏ శత్రువు నిన్ను తరుముతూ వచ్చాడో, ఏ శత్రువు నీ ముంగిట నిలబడి నిన్ను భయపెడుతూ వచ్చాడో నాకు తెలియదండి. ఈ సంవత్సరము ప్రారంభపు దినాలలో నా ప్రభు మీ అందరితో చెప్పకుండా చెబుతూ ఉన్నారు, నీకు క్షేమము లేకుండా చేస్తున్న శత్రువులందరినీ అణచివేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఏం చేయబోతూ ఉన్నారు? ఓ మాట మీతో చెప్తాను. లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, యూదా ప్రజలందరూ ఓ దేశంలో బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ బానిసలకు ఒక వార్త వినబడింది. ఏ వార్త? మిమ్మల్ని అందరినీ చంపేస్తాం అనే వార్త వినబడింది. ఇప్పుడు చంపేస్తాం అనే వార్త వినబడినప్పుడు క్షేమంగా ఉన్నట్లా, భయపడుతూ బ్రతుకుతున్నట్లా? ఏంటండి? వార్త విన్నారు, మిమ్మల్ని కొన్ని దినాలలో మేము చంపివేయబోతూ ఉన్నాం, యూదా ప్రజలు ఏ ప్రాంతంలో లేకుండా మేము అణచివేయబోతూ ఉన్నాం, వారి మనుగడను మేము ముగించబోతూ ఉన్నాం అని ఆజ్ఞ జారీ చేస్తే, ఈ ఆజ్ఞను విన్న ఈ ప్రజలందరూ క్షేమము లేక, ఈ ప్రజలందరికీ ఆనందము లేక, ఈ ప్రజలందరూ ఏ స్థితిలోనికి వెళ్ళారంటే భయాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు, భయాన్ని చేత పట్టుకున్నారు. అందుకే ఇర్మియా గ్రంథకర్త అంటారు, ఇదిగో దేవా మేము క్షేమము కొరకు కనిపెట్టగా. ఇర్మియా గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తారు, మేమందరము క్షేమము కొరకు కనిపెట్టాం, క్షేమకరంగా ఉండాలని ఆశపడ్డాం, మేము క్షేమకరంగా సాగి వెళ్ళాలని తలంచాం. కానీ క్షేమమునకు బదులు మాకేం కలుగుతుంది తెలుసా? భీతి. అంటే ఏంటి? భయం. ఇర్మియా అంటాడు, క్షేమం కొరకు మేము ఎదురు చూస్తే మమ్మల్ని తరుముతున్నది ఏంటి? భీతి, భయం మమ్మల్ని తరుముతుంది. ఏ భయం? మరణ భయం. ఈ ప్రజలు కూడా అదే అంటున్నారు, మరణం మా ముంగిట నిలబడింది, ఇక మేము ఎలా ఆనందకరంగా బ్రతకగలం, ఎలా క్షేమమును చూడగలం అని ఈ ప్రజలందరూ దేవుని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేశారు. ఎలాగైనా మేము క్షేమాన్ని చూడాలి, మేము క్షేమకరంగా నిలబడాలి, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు అని అడిగితే దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకొని వీరికి ఏం కలగజేశాడట? ఏ శత్రువైతే శాసనం పడేటట్లుగా మాట్లాడాడో రాజుతో, ఏ శత్రువైతే ఈ ప్రజల మీద కన్నెర చేశాడో, ఏ శత్రువైతే ఈ ప్రజలను అణచివేయాలని ఆలోచించాడో, ఆ శత్రువును దేవుడు ఏం చేశాడు? వాడు కట్టుకున్న ఉరి కొయ్యి మీదే వాడిని ఏం చేశాడు? ఉరి తీశాడు. తీసిన తర్వాత లేఖనం రాయబడిన మాట తెలుసా? యూదులకు ఆనందం. చెప్పండి ఏంటంటే? యూదులకు క్షేమము, ఆనందము యెహోవా దయచేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనంటాను అప్పటి వరకు ఏమీ లేదు వాళ్ళకి. చెప్పండి గట్టిగా. మరణ భయం, శత్రువుల భయం అప్పటి వరకు వాళ్ళు వెంటాడుతుంది. ఎప్పుడైతే శత్రువును దేవుడు అణచివేశాడో ఇప్పుడు ఏం కలిగింది వాళ్ళకి? ఏం కలిగింది? ఓ సేవకుడు నేను చెప్పనా, 2025 వరకు ఏ శత్రువు మిమ్మల్ని తరుముతూ వచ్చాడో నాకు తెలియదండి. అది లోపల శత్రువు కావచ్చు, బయటి శత్రువు కావచ్చు, కనపడుతున్న శత్రువు కావచ్చు, కనపడని శత్రువు కావచ్చు. ఏ శత్రువు తరుముతూ వచ్చాడో ఈ 2026 సంవత్సరం మీ అందరితో ప్రభు అంటారు, ఓ సులూరుపేట సంఘస్థులారా, ఓ చెప్పండి, బూచినాడికండిక సంఘస్థులారా, ఓ సత్యవీడు సంఘస్థులారా, ఓ నాయుడుపేట సంఘస్థులారా, ఓ సంతవీరు సంఘస్థులారా,
వినండి, గడిచిన సంవత్సరం మిమ్మల్ని తరిమిన శత్రువు ఈ సంవత్సరము లేకుండా నేను అణచివేయబోతూ ఉన్నాను. శత్రువుల వలన ఇక మీదట మీకు హాని కలగకుండా మీ అందరికీ నేను క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాను. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరికి 2026వ సంవత్సరం నా దేవుడు శత్రువుల వలన హాని లేకుండా నా దేవుడు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. క్షేమకరంగా మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. క్షేమకరమైన చోట నా దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టబోతూ ఉన్నారు. అట్టి క్షేమం మీ అందరికీ కలుగునుగాక. ఎట్టి క్షేమం అంటే శత్రువుల వలన కలుగుతున్న హాని అంతటిని తీసివేసి ఇక మీదట మీ అందరికీ ఏం కలగబోతుంది? ఇంకో మాట కూడా చెప్తాను వినండి. ఒకరోజు రాజుగారి దగ్గర ఉన్న వారిని తీసుకొని వచ్చి జైల్లో పడేశారు. పడేసిన తర్వాత ఆ జైల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే యేషోబు ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తితో ఒక మాట అన్నాడు. నేను చరిత్ర అంతా చెప్పట్లేదు, టూకీగా చెప్తున్నాను. ఆ వ్యక్తితో యేషోబు ఒక మాట అంటున్నాడు, చూడు, మరలా నీ ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే అప్పటి వరకు ఏ విషయంలో అతనికి క్షేమం లేదు, నాకు ఉద్యోగం లేదు, నేను అనుకున్నది సాధించలేకపోయాను. ఇంకో మాట చెప్పునా, చాలామంది మీరందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ ఉద్యోగం లేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న వారు లేకపోలేదా? ఏంటండి, ఉద్యోగం లేదు, ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఉద్యోగం లేదు, ఇక నేను ఎందుకు జీవించాలి, ఉద్యోగం లేదు, ఇక నా బ్రతుకు వ్యర్థం అని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేదా? చెప్పరేంటండి? అంటే ఉద్యోగం లేక కుటుంబానికి ఏం లేదు, క్షేమం లేదు. యేషోబు అతన్ని పిలిచి అంటున్నాడు, తమ్ముడా, దేవుడు నీ ఉద్యోగాన్ని మరల నీకు దయచేయబోతూ ఉన్నారు గనుక నీవు కలవరపడవలసిన అక్కర్లేదు, సంతోషంగా నీ ఉద్యోగంలో నీవు నిలిచి ఉంటావు అన్నాడు. అన్నట్లుగా అతనికి ఏం కలిగింది చెప్పండి? మళ్ళీ ఉద్యోగం కలిగి అతని క్షేమ స్థితికి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఒకవేళ ఉద్యోగం లేక నిస్సహాయ స్థితిలో నువ్వు నిలిచిపోయి ఉన్నావేమో, ఆ ఉద్యోగం లేక క్షేమాన్ని అనుభవించలేక ఒకవేళ క్షేమాన్ని అనుభవిస్తున్నావేమో, ఉద్యోగం లేక భయాన్ని చేత పట్టుకొని ఎప్పుడు ఏమి జరుగుతుందా, ఎప్పుడు ఏమి వాటిల్లుతుందా అనే ఆలోచనలో మీరు నిలిచిపోయారో నాకు తెలియదు. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారేమో నాకు తెలియదండి. రాత్రి నా ప్రభు మీతో చెప్పమన్నారు, ఒక సేవకుడిగా చెప్తున్నాను. 2026వ సంవత్సరం ఇక మీదట ఆ బాధ లేకుండా నా దేవుడు నీకు చక్కని ఉద్యోగాలు దయచేయబోతూ ఉన్నారు. ఉద్యోగం కలిగి మీరు క్షేమమును చూడబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆశ నిరాశగా మార్చబడి ఉందేమో, ఇప్పటి వరకు ఆశ నెరవేర్చబడక కన్నీరు కారుస్తున్నావేమో, ఇప్పటి వరకు ఆశ నెరవేర్చబడక ఒకవేళ క్షీణించిపోతున్నావేమో, ఇప్పటి వరకు ఆశ నెరవేర్చబడక అలాగే సతికిలబడి భయాన్ని చేతబట్టుకొని ఒకవేళ వేధించబడుతూ బాధించబడుతూ రోధించబడుతూ నేటి వరకు మరణ అవస్థలోనికి వెళ్ళాలని కంకణము కట్టుకున్నావేమో, నీకే నా ప్రభు శుభవార్త చెబుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీతోనే నా ప్రభు మాట ఇస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీతోనే నా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. భయపడకు, ఇప్పటి వరకు క్షేమకరమైన ఉద్యోగం నీకు లేక వేధించబడుతూ ఉన్నావేమో, ఈ సంవత్సరం నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నేను నీకు క్షేమము కలుగునట్లుగా నీ చేతులకు నేను చక్కని ఉద్యోగాన్ని అప్పగించబోతూ ఉన్నాను. విశ్వసించండి. ఈ సంవత్సరంలో మీరు అద్భుతం చూడబోతూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న గమ్యం చేర్చబడబోతూ ఉన్నారు. అలాంటి కార్యము చెయ్యాలని నా ప్రభువు పరలోకాన్ని విడిచి భూలోకంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన ఆయన మీతోనే చెబుతూ ఉన్నారు, ఇక మీదట మీకు క్షేమము కలుగునట్లుగా మీ చేతులకు నేను చక్కని ఉద్యోగాలను అప్పగించబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏంటి, శత్రువుల వలన ఏముండదు, క్షేమం ఉండదు. అందుకని శత్రువులను అణచివేసి యూదులకు ఏం కలగజేశాడు, క్షేమం కలగజేశాడు. ఓ మాట చెప్పనా, ఉద్యోగం లేక చెరసాల్లో పడి బాధతో దిగులుతో భయపడుతున్న వాడికి ఏం చేశాడు, మరలా క్షేమము కలుగునట్లుగా ఓ చక్కని ఉద్యోగం. నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఉద్యోగం లేక
ఇదిగో ఈ ఆరాధనలో బాధపడుతూ వేధించబడుతున్నావేమో నాకు తెలియదండి. ఈ సంవత్సరం మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని నా ప్రభు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. విశ్వసించండి, గట్టిగానే విశ్వసించండి. ఈరోజు ఈ నూతన సంవత్సరం విశ్వసించండి. మీ చదువులకు తగినట్లుగా నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతున్నాడు. ఉద్యోగాన్ని భయపడవలసిన అక్కరలేదు, కృంగిపోవలసిన అక్కరలేదు. మాట ఇస్తూ ఉన్నారు. మీ ఉద్యోగ విషయంలో నేను మీకు ఏం కలగ చేయబోతూ ఉన్నాను? క్షేమం. వద్దా కావాలా? చెప్పరేంటి? అందుకే కీర్తనకాడు అంటాడు, నా ప్రాణమా ఒకవేళ శత్రువుల వల్ల నీకు క్షేమం లేదేమో, నా ప్రాణమా ఉద్యోగం లేక నీకు క్షేమం లేదేమో, భయపడవలసిన అక్కర్లేదు. అన్నిటిని అణచివేసి మీ చేతులకు నా దేవుడు క్షేమమును అప్పగించబోతూ ఉన్నారు. పక్కన చూసి చెప్పండి. ఆమెను కాదు తల్లి, ఆమెను కాదు, పక్కన చెప్పండి. నీకు క్షేమం కలుగునట్లుగా నీ శత్రువులందరిని అణచివేయబోతూ ఉన్నాడు. నీకు క్షేమం కలుగునట్లుగా నీకు చక్కని ఉద్యోగాన్ని దయచేయబోతూ ఉన్నారు. నవ్వుతూ చెప్పండి, ఏం కాదు కానీ నవ్వుతూ చెప్పండి. ఈ కదే తల్లి, గట్టిగా మనస్ఫూర్తిగా నవ్వండి. నవ్వుతూ దేవుడు మాట్లాడరే, దేవుడు ఏంది అక్కడ ఆపేశారు? ఏమన్నా గట్టిగా చెప్పండి. దేవుడు నీకు క్షేమము కలుగున్నట్లుగా నీకు చక్కని ఉద్యోగాన్ని దయచేయునుగాక. వద్దా కావాలా? కోరుకోండి. ఫ్రీ. ఏంటిదే? ఆశ ఫ్రీ. ఆ ఆశను నెరవేర్చే దేవుడు కూడా ఫ్రీయే. నిజం. మనం ఏది కోరుకున్నా ఆయన, ఏదో పాట ఉంది, ఏది తారాళముగా ఏ పాట అది? పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడ, బలవంతుడవై దీనుల కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా. ఏందంట? నన్ను ఎవరిని? ఎవరు వాడుకుంటే వారిని, ఎవరు అడిగితే వారిని. అందుకే మన దేవుడు ఎవరు? ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన. ఈరోజు మీరు ఏదో ఈ మొదటి తేదీ మీరు ఏది అడిగినా అట్టని, ప్రభువా నా పక్కింటి ఆవిడ నాకు చాలా కక్ష కాలు ఇరిగిపోవాలి ఈరోజే అన్నారనుకో జరగదు, అన్నారనుకో జరగదు. అట్ట కాకుండా ఈరోజు అడగండి. నీ కుటుంబ పోషణ కొరకు, నీ కుటుంబ ఘనత కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు, దేని కొరకు మీరు అడిగినా ఈ సంవత్సరం ప్రారంభమే నా దేవుడు మీ అందరికి అప్పగించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకో చోట ఒక మాట రాయబడింది. చెప్పనాపనా చెప్తాను వినండి. ఒకసారి యాకోబు చెమ్మ చీకట్లో నిలిచిపోయాడు. మీకు అన్ని ఎగ్జాంపుల్ అవుట్లైనే చెప్తున్నాను, పూర్తిగా సందేశం ఇవ్వట్ల ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేననే మాట, యాకోబు నిలబడిన స్థలం ఏది అమ్మా? చిమ్మ చీకటి. ఆ చీకట్లో నిలబడి కన్నీరు కారుస్తుంటే దేవుడు యాకోబుతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు యాకోబు ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు యాకోబు ఏముంటుందో తెలుసా? దేవా, ఇదిగో నేను వెళుతున్న ఈ మార్గమంతట్లో నీవు నాకు క్షేమమును కలగచేసిన ఎడలా. యాకోబు అంటున్నాడు, ఈ మార్గమంతట్లో ఏం కలగాలి? ఇప్పుడు నేనంటానండి, వెళుతున్న మార్గంలో మనకు క్షేమం కలగాలంటే ఎవరు కావాలి? ఇంకో మాట చెప్పనా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాడు మన ఇంటికి తిరిగి వస్తున్నాడా? ఏంటండి ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా దారుణమైపోయాయి. వెళ్తున్న బస్సు ఏమవుతుంది? క్షేమం లేదు. వెళ్తున్న ఫ్లైట్ ఏమవుతుంది? క్షేమం లేదు. వెళ్తున్న ట్రైన్ ఏమవుతుంది? చెప్పండి, క్షేమమే లేదు. నువ్వు దేనిలో ప్రయాణము చేసినా అట్లని ఇంట్లో కూర్చున్న క్షేమం ఏమైనా ఉందా? నేననే మాట అండి, భూమి మీద నువ్వు ఎక్కడ ఉన్నా నీకు క్షేమము లేదు. అందుకే యాకోబు దాన్ని గ్రహించి, దేవా నేను వెళుతున్న ఈ మార్గంలో నాకేం కావాలి? క్షేమము ఇవ్వగలిగిన నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి.
నేను వెళుతున్న ఈ మార్గం అంతట్లో నేను క్షేమకరంగా నడవాలి అంటే, నేను క్షేమకరంగా నిలబడాలి అంటే నీ దయ నాకు కావాలి. అందుకని నేను వెళుతున్న ఈ మార్గం అంతట్లో నీ కాపుదల నాకు కావాలి, నీ క్షేమము నాకు కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన దేవుడు యాకోబుకు క్షేమం ఇచ్చాడా లేదా? చెప్పరేంటండి? ఈ సంవత్సరం ప్రారంభంలో నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఈ సంవత్సరంలో మీరు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? మీరు ఆశించవలసింది ఏంటో తెలుసా? నువ్వు వెళుతున్న మార్గం అంతట్లో నీకేం కావాలి? గట్టిగా చెప్పు. క్షేమమా? కాదు కాదు కాదు, క్షేమం. నువ్వు ఎక్కడికి? నువ్వు వెళ్తున్న మార్గం అంతలో నీ కుటుంబానికి ఏం కావాలి? నువ్వు నిలబడిన చోటు నీ కుటుంబానికి ఏం కావాలి? నువ్వు చేస్తున్న చోటు నీకేం కావాలి అంటే ఈ రోజున మనిషికి కావాల్సింది క్షేమం. దేవుడు క్షేమము ఇవ్వకపోతే ఎవడు క్షేమకరంగా నిలబడలేడు. ఒకవేళ నువ్వు కష్టపడి సంపాదించుకొని, ఒకవేళ నువ్వు దాచిపెట్టుకొని నువ్వు ఎంత తినాలని ప్రయత్నము చేసినా దేవుడు ఆ వ్యక్తికి క్షేమము ఇవ్వకపోతే అతడు సంపాదించిన ప్రతిదీ వ్యర్థం, ప్రతిదీ వ్యర్థం. అందుకే ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఒక సేవకుడిగా మీ అందరితో చెబుతున్నాను, 2026వ సంవత్సరం మీరు ఎక్కడికి వెళుతున్న మీ మార్గం అంతట్లో నా దేవుడు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. మీ ప్రయాణములో క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. మీ రాకపోకల క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళుతున్న క్షేమము ఇవ్వగలిగిన దేవుడు మీతో కూడా ఏం వేయబోతూ ఉన్నారు? అడుగులు వేయబోతున్నాడు. అందుకే మోషే కూడా అంటాడండి, దేవా మేమందరము వాగ్దానము చేయబడిన దేశంలోనికి వెళ్ళాలి అంటే నీవు మాతో కూడా రావాలి. ఈ మార్గం అంతట్లో మేము శత్రువుల చేతుల నుంచి తప్పించబడి క్షేమకరంగా అడుగులు వేయాలి అంటే నీవు మాతో కూడా నడవాలి. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మోషే నా సన్నిధి నీతో కూడా పో, నీకు ఎలాంటి హాని కలగదిక. ఇప్పుడు నేను కూడా ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా మీతో చెప్తున్నానండి. ఈ సంవత్సరం ప్రారంభపు రోజే మీ అందరితో చెబుతూ ఉన్నారు, మీరు ఈ దినము నుండి మీ బ్రతుకు దినములంటే 2026 కాదు, 26 కాదు, నువ్వు ప్రభువును చేరేంత వరకు, ప్రభువు నిన్ను చేరేంత వరకు మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. క్షేమమును ఇవ్వదలిచాడు. క్షేమకరంగా మిమ్మల్ని నడపాలని కోరుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో పక్కన చెబుతూ ఉన్నారు, నిశ్చయముగా ఈ దినము నుండి నేను మీ అందరికీ ఏం కలగ చేయబోతున్నా? గట్టిగా చెప్పండి. అందుకే కీర్తనకారుడు అంటే, నా ప్రాణమా నీకేం కావాలి? గట్టిగా చెప్పు. ఓ నా ప్రాణమా నీకేం కావాలి? తినేదానికి అంత కావాలి, అంతేగా? తినేదానికి అంత కావాలి, నిద్రపోయేదానికి ఒక మంచం, ఒక రూమ్ కావాలి. అదా? అతను అన్నాడు, ఎవరు బాగా తిన్నాడు ధనవంతుడు, తిని నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగు, నా ప్రాణమా అమ్మా సుఖించు అన్నాడు. ఒరే వెర్రోడా, దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం పెడితే నీ సంగతి ఏంటి? నిజమే, తిను, నిద్రపో, సుఖించు అంటే ప్రయోజనం కాదు. దేవుడేమి ఇవ్వాలి? అదిగో దేవుడు దాన్ని చూచాడు. గడిచిన సంవత్సరం అంతా మీకు క్షేమం లేక ఒకవేళ ఇబ్బందులు పడుతూ వచ్చారేమో, ఈ సంవత్సరం, ఏ సంవత్సరం? 2026 జనవరి 1వ తేదీ నుండి మీ అందరికీ నా దేవుడు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. క్షేమమును ఇవ్వాలి అని కోరుకున్నాడు. తప్పక మీ చేతులకు దాన్ని అప్పగించబోతూ ఉన్నారు. ఇక మీదట శత్రువుల వలన మీకు భయము లేకుండా క్షేమము కలగబోతూ ఉంది. ఉద్యోగం లేక బాధపడుతూ క్షేమము లేక కుమిలిపోతున్నారేమో, నా దేవుడు మీకు క్షేమము కలుగునట్లుగా చక్కని ఉద్యోగం దయచేయబోతూ ఉన్నారు. నా దేవుడు మీ రాకపోకలలో క్షేమమును ఇవ్వదలిచాడు. ఈ మధ్యరాత్రి నుంచి మీ బ్రతుకు దినములన్నిట ఇట్టి క్షేమమును నా దేవుడు కలగ చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పండి, మీ అందరికీ క్షేమం కలుగునుగాక. ఆమె గట్టిగా చెప్పు. చివరిగా చెప్తున్నాను, ఏమని మీ అందరికీ 2026 సంవత్సరం అంతా క్షేమం కలుగునుగాక. మరి నాకు చెప్పరా? ఏ కూడా క్షేమం కలుగునుగాక. ఎంత గొంతు బొంగరమైనట్టుంది. గట్టిగా చెప్పండి.
మీరు గట్టిగా చెప్తేనే ముగిస్తా. చేపలా? గట్టిగా చెప్పండి కదా. నాకు చెప్పిండే పక్కన వాళ్ళు చెప్పండి. సరే, మీ అందరికీ క్షేమమే కలుగునుగాక. నా దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు క్షేమమును విస్తరింపచేయబోతూ ఉన్నాడు. క్షేమమును విస్తరింపచేయబోతూ ఉన్నారు. విస్తరించబడగలిగిన క్షేమము చేత నా దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని దీవించునుగాక. అందుకే ప్రభు అంటారు, నేను మిమ్మును విస్తరింప చేసేదను అన్నాడు. తప్పక ఆయన దేన్ని విస్తరింప చేయబోతూ ఉన్నారు? భూపంట అంటే మన చేతుల కష్టార్జితాన్నంతా ఏం చేయబోతున్నాడు? ఆయన విస్తరింప చేయబోతూ ఉన్నాడు. 2, ఏం విస్తరింప చేయబోతూ ఉన్నారు? శత్రువుల వలన ఉద్యోగం లేక, రాకపోకల క్షేమం లేక బాధపడుతున్న మనందరికీ అన్నిటినీ అణిచివేసి తీసివేసి మన కుటుంబాలన్నిటికీ ఆనందకరమైన క్షేమం దయచేయబోతూ ఉన్నారు. మీ క్షేమము నది వలె ప్రవహించునుగాక. మీ క్షేమం నది వలె ఉండునుగాక. మీ క్షేమం నది వలె నా దేవుడు నిలబెట్టునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాభివందనాలు. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన, త్వరగా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, త్వరగా వెళ్ళిపోదాం. మిమ్మును విస్తరింప చేసి నేను మీతో చేసిన నిబంధనను స్థాపించదను అన్నారు. ఈ నూతన సంవత్సరం ఈ మొదటి తేదీ ప్రభు మీతో వాగ్దానం చేశారు. భయపడకండి, ఇక మీదట ఈ సంవత్సరం కలవరపడకండి. నా దేవుడు మిమ్మల్ని అందరినీ విస్తరింప చేయబోతూ ఉన్నారు. విస్తరింప చేయగలిగిన దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నారు. విస్తరింప చేయగలిగిన దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నారు. విస్తరింప చేయగలిగిన దేవుడు మీతో కూడా నడవబోతూ ఉన్నారు. మీకు క్షేమమును కలగ చేయగలిగిన దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నారు. ఏ విషయాల్లో క్షేమము లేదు, ఏ విషయాల్లో ఆశీర్వాదము లేదు, నా దేవుడు సమృద్ధిగా దయచేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా ప్రభు మిమ్మల్ని దాటిపోకుండా మిమ్మల్ని విస్తరింప చేయాలి అని కోరుకున్నారు. ఓ చిన్న నిర్ణయం ప్రార్థన చేసుకుని అందరు 2 చేతులు ఎత్తి, చివరిగా అందరు 2 చేతులు ఎత్తి, నాకు క్షేమమునివ్వండి అయ్యా, నన్ను క్షేమకరంగా నడిపించండి ప్రభు. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం వికరగా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి.
మహిమను అందరు బిగ్గరగా సత్యమును బోధించి సభయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడము. సభయుడవై జలరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000 సుందరుడవు అపరంజి కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను.
అందరూ నోరు తెరచి మనసు విప్పి మనసారా ప్రభుని అడగండి. నా ప్రభు నీ గుడారాల పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ సంవత్సరంలో ఊహించిన దానికంటే నా దేవుడు మిమ్మల్ని అత్యధికముగా విస్తరింప చేయబోతూ ఉన్నాడు. అత్యధికముగా క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. మిమ్మును విస్తరింప చేసి నేను మీతో చేసిన నా నిబంధన నేను స్థాపించబోతూ ఉన్నాను. నేను స్థాపించబోతూ ఉన్నాను. నేను స్థాపించబోతూ ఉన్నాను. అందరూ నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడు మనలందరినీ నూతన సంవత్సరములో ప్రవేశపెట్టినందుకు అందరూ మనసారా దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క ఆరాధనలో దేవుడు మనల్ని ఆనందింప చేసినందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన సంవత్సరములో ప్రవేశపెట్టినటువంటి దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి చక్కటి నూతనమైన గీతమును దేవుడు మనకు అనుగ్రహించి మనలను ఆనందింపచేసి మన ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగనే దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి వాగ్దానము, సంవత్సరం అంతటికి కావాల్సినటువంటి సరిపడినటువంటి వాగ్దానము దేవుడు మనకు మన మినిస్ట్రీకి ప్రభు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు తాను మనతో చేసినటువంటి వాగ్దానమును మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాలలో ప్రభు నిశ్చయముగా నెరవేర్చులాగున స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానములో మన కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన, ప్రతి మేలు మనం అనుభవించినట్లుగా ప్రభువు ఇది మొదలుకొని గొప్ప కార్యములను మన జీవితాల్లో ప్రభు జరిగించబోతూ ఉన్నందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు తన దాసులను నిలబెట్టుకొని తన దాసుల నోట శ్రేష్టమైన వాగ్దాన సందేశంతో కూడినటువంటి మాటలు ఉంచి ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ప్రతి మాట దేవుడు మన జీవితాలలో నిశ్చయముగా ప్రభు నెరవేర్చులాగిన స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. నేను మిమ్ములను విస్తరింప చేసేదను, నేను మీతో చేసినటువంటి నిబంధనను స్థాపించేదనని వాగ్దానం చేసినటువంటి దేవుడు నిశ్చయముగా మనకు ఈ సంవత్సరము ప్రారంభం నుండి ఆయన మనకు తోడుగా ఉండి నడిపించులాగిన స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గొన్నటువంటి చేరి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పేరు పేరున దీవించి ఆశీర్వాదములతో ప్రభు నడిపించులాగిన స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు వాతావరణమును, కరెంటును, సమస్తమును ప్రభు మనకు అనుకూలపరిచి ప్రభు ఆశీర్వాదకరముగా ఈ యొక్క ఆరాధనను జరిగించినటువంటి దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి దేవా, మీ ఘనమైన ఉన్నతమైనటువంటి నామమును బట్టి మీకు కోట్లాను కొలది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి.
గడిచినటువంటి సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినటువంటి దేవుడవై ప్రభువా, నిత్యమైనటువంటి కృపతో మా అందరి ఎడల ప్రభువా వాత్సల్యం చూపి వాత్సల్య సంపూర్ణుడుగా ప్రభువా మీ కార్యములను మా ఎడల జరిగించి ఈ 2026వ సంవత్సరములో మమ్ములను మా కుటుంబములను మీరు ప్రవేశపెట్టినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ సన్నిధిలో చేరి కూడి నిన్ను స్తుతించి ఆరాధించుటకు ఈ నూతన సంవత్సరములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకొని అనుభవించుటకు మీరు మమ్ములందరినీ నా తండ్రి నూతన సంవత్సరములో ఈ యొక్క ఆరాధనలో మమ్ములను చేర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు నూతనమైనటువంటి గీతమును, నూతనమైనటువంటి పాటను ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నూతనమైనటువంటి శక్తి కలిగిన వాగ్దానమును, వాగ్దాన సందేశమును మీరు మాకు అనుగ్రహించి వాగ్దానం ద్వారా మమ్ములను ఉజ్జీవపరిచినందుకు, బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ సేవకులను నా తండ్రి మా మధ్య మీరు నిలబెట్టి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను మిమ్మలను విస్తరింప చేసేదనని మీరు మాతో మాట్లాడి ఉన్నటువంటి దేవుడవయ్యా. అవును తండ్రి, ఈ సంవత్సరము మేము అన్ని విషయములలో విస్తరించాలని, విస్తరణ కలిగి ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి దేవుడుగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. మేము చేస్తున్నటువంటి చేతి పనులలో అత్యధికంగా మేము విస్తరించబడాలని, అభివృద్ధి చెందాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. ఈ ఆరాధనలో, నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అన్ని విషయములలో ప్రభువా మీరు విస్తరింప చేయండి తండ్రి. ఆర్థికంగా వారిని విస్తరింప చేయండి ప్రభువా, కుటుంబ పరముగా విస్తరింప చేయండి నా తండ్రి. ఉద్యోగ విషయంలో విస్తరింప చేయండి, చేతి పనులను విస్తరింప చేయండి, కష్టార్జితమును విస్తరింప చేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, మా ముందు ఇస్సాకును మీరు ఉంచారు నాయన. ఇస్సాకు ప్రభు ఆదేశమందు ఉన్నవాడై విత్తనం వేసి నా తండ్రి నూరంతలుగా ఫలము పొందినని, క్రమముగా అతను అభివృద్ధి పొంది గొప్పవాడాయనని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ సంవత్సరములో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆశీర్వదించండి. గొప్పవారిగా, ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి. స్తోత్రాలయ్యా. ఇదిగో నీ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాయి నా తండ్రి. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించుదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ వారి చేతుల కష్టార్జితమును వారు అనుభవించాలి నా తండ్రి. వారికి మేలు కలగాలయ్యా. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా దరిద్రతలోంచి విడుదల పొంది ధన్యులుగా ఒక్కొక్కరు మార్చబడినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువా మీరు మమ్మలను విస్తరింప చేస్తానని వాగ్దానం చేశారయ్యా. మా ప్రాణములకు క్షేమము కలుగునట్లుగా, మా క్షేమము ప్రభువా విస్తరించబడాలని కోరుకున్నటువంటి దేవుడవు నా తండ్రి. చాలా మంది కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో క్షేమము లేక భయముతో, కలవరముతో, పిరికితనముతో ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరి ప్రాణములకు క్షేమము కలుగు చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. కుటుంబములో సమాధానమునిచ్చి క్షేమము కలుగు చేయండి అయ్యా. చేస్తున్న ఉద్యోగముల విషయములో క్షేమమును కలుగు చేయండి. వెళ్ళి వచ్చేటటువంటి ప్రయాణాలలో క్షేమము కలుగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నీకును, నీ ఇంటికిని, నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగును గాకని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ నూతన సంవత్సరములో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమకరమైన స్థితిలో ఉంచండి అయ్యా. వారికి కలిగినటువంటి ప్రతి దానికి క్షేమము కలుగు చేయండి. ప్రతి ఇంటికి క్షేమము కలుగు చేయండి. వారి కలిగిన సమస్తమునకు క్షేమము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక తండ్రి. నీ నగరలో క్షేమముండునుగాక, క్షేమము మీ జీవితంలో నది వలె ప్రవహించునుగాక అని మీరు మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో
క్షేమము నది వలె ప్రవహించేటట్లుగా మీరు కృప చూపండి తండ్రి. ఈ నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషముగా, ఆనందంగా, ఆరోగ్యముగా, ఆశీర్వాదకరముగా ప్రతి ఒక్కరూ నా తండ్రి ఉండులాగినా మీరు కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మరొక్కసారి ఆశీర్వదించండి అయ్యా. వారి దుఃఖమును తండ్రి సంతోషముగా మీరు మార్చండి. వారి బలహీనతలు తొలగించి బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. గుండె నిండా నెమ్మదిని, క్షేమమును మీరు కలుగు చేయండి తండ్రి. స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు అందించిన నీ దాసులను ఇంకనూ బలపరచండి, ఇంకనూ అభిషేకించండి, ఇంకనూ నూతనమైన వాక్కులు, ప్రకటనలు, ఉపదేశములను అనుగ్రహించండి తండ్రి. సంఘానికి వినుచున్న వారికి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వాక్కులు, ఉపదేశములు నీ దాసుని నోట ఉంచి బలపరిచి మీరు వాడుకొనండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరు మా మధ్య ఉండి మీ యొక్క ఆలోచన ప్రకారముగా ఆత్మ సారథ్యములో జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ముందున్నటువంటి బాప్తిసాల కార్యక్రమం అంతటిని కూడా ఆశీర్వాదకరముగా జరిగించండి అయ్యా. అనేకులు ఈ నూతన సంవత్సరములో బాప్తిసం పొందుకోవటానికి సిద్ధపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ యొక్క ఆరాధన అంతటిలో నీ కృపా సన్నిధి మా మధ్య ఉంచి ప్రారంభం నుండి ముగింపు వరకు మీ యొక్క ఆత్మ సారథ్యములో జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు దేవుని కృప తోడే ఉండి ప్రతి ఒక్కరిని విస్తరింపచేయునుగాక, ఆశీర్వదించునుగాక, క్షేమమును కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.